హాయ్ అండి. ఇది నేను స్పెషల్‌గా వండే ఫిష్ కర్రీ. నేను అందరూ వండినట్టు వండను. ఇది వేరే ఉంటది చూడండి. కొద్దిగా ఆవాలు, మెంతులు, ధనియాలు, చిన్నది ఒక కొబ్బరి ముక్కేసుకున్న, ఒక్క 4, 5 లవంగాలు, చిన్న చెక్క. అవి అవసరం లేదు. కాకపోతే వేసుకుంటే మనకి నీసి స్మెల్ అనేది రాదు స్మెల్ అనేది. ధనియాలు కొద్దిగా ఒక స్పూను, జీలకర్ర మట్టుకి జాస్తిగా ఉండాలి, ఎక్కువ ఉండాలి. వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసానన్న పేరుకి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఇంగువ మామూలే. తర్వాత ఒక్కటే ఆనియన్ అండి, చిన్న ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, మిర్చి. ఇవన్నీ కామనే కదా, చూడండి కావలసినవన్నీ. అసలైన టాస్క్ ఇప్పుడు మొదలైందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర. చూడండి చెక్క లవంగా ఎక్కువ వేయట్లేదు, నేను చిన్నది వేస్తున్నా. ఒక 6 ఉన్నాయి లవంగా. మామూలుగా అయితే నేను ఎక్కువ వేస్తాను. ఇప్పుడు నాకు కొంచెం డాక్టర్ వార్నింగ్ ఇచ్చారు కాబట్టి నేను తినకూడదు. అయినా టేస్ట్ ఏం మారదు, టేస్ట్ బాగానే ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి కొబ్బరి, ఇవి కలుపుకొని మిక్సీ పట్టేసుకోవాలి పేస్టు. మర్చిపోకండి. పడిపోయింది కింద. ఇవి మొత్తం ఇట్లా పేస్ట్ పట్టుకోవాలి, చూపిస్తాలి మీకు. ఇవిగా చూడండి ఫ్రై అయిపోయినాయి, మంచి స్మెల్ వస్తుంది, మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుందాం, కొద్దిగా చల్లారుతాయి. ఇదిగోండి కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ఈ మసాలా వేసేసుకుని పొడి చేసేసుకుందాము. అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి మర్చిపోయానండి. ఏంటంటారా? చింతపండు. అందుకే నేను వేడి నీళ్ళు పెట్టుకున్నా, వేడి నీళ్ళు కాగబెట్టుకొని వేసుకుందామని. ఇవన్నీ టోటల్గా చేసి మీకు వీడియోలో పెడతారు. ఫస్ట్ వీడియోలో లేకపోయినా సెకండ్ వీడియోలో ఉంటుంది, చూడండి. తొందరగా నానాలి అంటే ఏం చేయాలి? కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకుని ఆ వేడి నీళ్ళు వేసుకోవాలి. అవి మనకు తొందరగా చింతపండు నానిపోతుంది. మర్చిపోయాను కదండి, ఏదో ఇచ్చిదాన్ని అట్లా. నన్ను నేనే తక్కువ చేసుకుంటున్నానని మీరు తక్కువగా మాట్లాడకండి ప్లీజ్. అంతే, నేను అంతే. నీళ్ళు వేడైనాయి కదా, చింతపండు తర్వాత చదురుకోవచ్చులే. చేపల పులుసు కదా, కొంచెం చింతపండు ఎక్కువే పడుతుంది. మీరు ఎగ్జాక్ట్గా ఇట్లానే చేయండి, బాగోకపోతే నన్ను అడగండి, చాలా బాగుంటుంది. నేను హోటల్లో ఇది 20 కిలోలు అమ్మేదాన్నండి చేపలు. ఎవరు వచ్చినా కానీ ఈ కర్రీయే తినేటోళ్ళు. వేరే కర్రీస్ మటన్ ఉండేది, ప్రాన్స్ ఉండేది, ఎగ్స్ ఉండేది, చికెన్ ఫ్రై ఉండేది, చికెన్ కర్రీ ఉండేది. అవి ఏవి తినేటోళ్ళు కాదు, ఈ చేపల కూరే తినేటోళ్ళు. నీళ్ళు వేడైని నానబెట్టేసుకుందాం.